హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు రెయిన్ అలర్ట్ ఉన్న అక్కడక్కడ మాత్రమే వానలు పడ్డాయి. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారు. ఇక వచ్చే 4 రోజులు ఫుల్ వానలు పడతాయని ఐఎండీ కూడా అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్లుగానే హైదరాబాద్ మహానగరంలో వానలు ఫుల్లుగా కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద తాకిడి కనిపిస్తోంది. ముందు జంట జలాశయాల గురించి చెప్పుకోవాలి. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండిపోయాయి. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.5 అడుగులు. ప్రస్తుతం 1761.45 అడుగులకి చేరుకుంది నీటి మట్టం. దీంతో ప్రాజెక్టు గేట్లు 3 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17 రాజేంద్ర నగర్ నుంచి టీజీపీఏ, కిస్మత్పూర్, బండ్లగూడ వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ దిగువన మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరోవైపు ఓఆర్ఆర్ పైకి 2 వీలర్, 3 వీలర్ వాహనాలకు అనుమతి లేకపోవడంతో 3 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక మూసీకి వరద నీరు పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు. మూసారాబాగ్ దగ్గర మూసీ ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మూసారాబాగ్, మలక్పేట్ సర్కిళ్ల పరిధిలో సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. మూసారాబాగ్ వంతెన పనులను వేగవంతం చేయాలన్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బల్కాపూర్, పికెట్, కూకట్పల్లి, పంజాగుట్ట నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద పోటెత్తింది. దీంతో సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 513.38 మీటర్లకి చేరుకుంది. దీంతో గేట్లెత్తి అశోక్ నగర్ నాలా ద్వారా మూసీలోకి నీటిని వదులుతున్నారు. కవాడిగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, సబర్మతి నగర్, అరవింద్ నగర్ కాలనీల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. హుస్సేన్ సాగర్ లో ప్రస్తుత నీటి మట్టం 513.38 మీటర్లుగా ఉంది. గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నారు. పూర్తిగా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి దగ్గర చేరుకుంది. సో వాటర్ ఒక్కసారిగా అవుట్ఫ్లో అవడంతో అధికార యంత్రాంగం, జలమండలి అధికారులు కూడా గేట్లు దాదాపు పైకి 3 అడుగుల మేర లిఫ్ట్ చేసి దిగువకి వరద నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో సో జలమండలి అధికారులు హుస్సేన్ సాగర్లో ఉన్న ఫుల్ ట్యాంక్ లెవెల్కి దగ్గరికి చేరుకోగానే ఆ వాటర్ అంతా దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి ఇంట్లో అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం ఇంట్లోకి సంబంధించి 403 క్యూసెక్లు ఇంట్లో ఉంది. అవుట్లో 829 క్యూసెక్ల అవుట్లో ఉన్నట్టుగా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఈ వాటర్ అంతా కూడా చూసుకోవచ్చు. వాటర్ పూర్తిగా దిగువకి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కవాడిగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, సబర్మతి నగర్, అరవింద్ నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. యాకుత్పురా నాలా పొంగింది. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని వదలటంతో నాలాలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. అయితే ఎప్పుడు పడ్డాడో గాని ఓ యువకుడు ఆ నాలాలో కొట్టుకుపోతూ ఓ కల్వట్టు దగ్గర ఆగాడు. అటుగా వెళ్తున్న కొందరు ఆ యువకుడిని చూసి నిచ్చెన సహాయంతో రక్షించారు. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పాతబస్తీ, చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్పుర, గౌలీపుర, మాదన్నపేట, సైదాబాద్, చాదర్ఘాట్, మలక్పేటల్లో వర్షం భారీగా కురిసింది. అప్రమత్తమైన హైడ్రా సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నారు. ఇక శంషాబాద్ లో కురిసిన వర్షాలకు ఓఆర్ఆర్ అండర్ పాస్లు మునిగిపోయాయి. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శంషాబాద్, షాబాద్ రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చి చేరింది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మున్సిపల్ అధికారులు, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్, విద్యుత్తుతో పాటు పలు సంబంధిత శాఖల అధికారులు టీమ్స్ గా పనిచేస్తున్నారు. వారి కోఆర్డినేషన్ కోసం అందరికీ వైర్లెస్ సెట్లని రెడీ చేసిస్తున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా హై అలర్ట్గా అయ్యారు అధికారులు మొత్తం. ఇప్పుడు మనం చూడొచ్చు TV9లో ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వైర్లెస్ సెట్లు మొత్తం వందల సంఖ్యలో మొత్తం కూడా రెడీ అవుతున్నాయి. అన్ని డివిజన్లకు, అన్ని సర్కిళ్లకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్ళు ఉన్నాయి. అదేవిధంగా 150 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కు కూడా వైర్లెస్ సెట్టు ఆయా సంబంధిత శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అదేవిధంగా జలమండలి, ట్రాఫిక్, వివిధ రకాల శాఖలు, విద్యుత్ శాఖ, ఈ సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఏదైతే మాన్సూన్ ఎమర్జెన్సీ సంబంధం ఉన్నాయో ఆ సంబంధం ఉన్న శాఖల అధికారులకు మొత్తం కూడా ఈ వైర్లెస్ సెట్లు వాళ్ళకి అప్పచెప్పడానికి మొత్తం కూడా ఈ యంత్రాంగం సన్నద్ధమవుతుంది. IMD దగ్గర నుంచి మాకు రెగ్యులర్గా కాన్స్టెంట్ వస్తుందండి. దాన్ని బట్టి మేము మా అందరూ జోనల్ కమిషనర్స్కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి, డిప్యూటీ కమిషనర్స్కి అందరికీ ఇంటిమేషన్ వెళ్తుంది త్రూ వాట్సాప్ గ్రూప్స్ అండి. దాని తర్వాత మూసీ లెవెల్స్లో కూడా ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఎలా వస్తుంది, హుసైన్ సాగర్లీ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అవన్నీ మా గ్రూప్స్లో వాళ్ళ ద్వారా కమ్యూనికేట్ అవుతుందండి. దాని తర్వాత ఫీల్డ్ లెవెల్లో వాళ్ళంతా ఆల్ అలాంగ్ హుసైన్ సాగర్స్ నాలా ద్వారా, దాని తర్వాత లో లైంగ్ ఏరియాస్ ఆల్ అలాంగ్ మూసీ అండి, అది కూడా చూస్తారు వాళ్ళు. మరోవైపు వాహనాల ద్వారా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది విద్యుత్ శాఖ. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా చెట్లు విరిగిపడ్డా, గోడలు కూలటం, కరెంటు పోల్స్ విరగటం, మరే సమస్య వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉంది విద్యుత్ శాఖ. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ని రంగంలోకి దింపామన్నారు తెలంగాణ SPDCL CMD ముష్రఫ్ అలీ ఫరూక్. రోడ్లు అనేది చేస్తే ఎలక్ట్రికల్ అనేది కామన్ మ్యాన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో హౌ ప్రిపేర్డ్ యు ఆర్? కొత్తగా మనం వెహికల్స్ యాడ్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ బ్రేక్ డౌన్ వెహికల్ నా వెనకలు ఉంది. ఇలాంటిది సిటీలో ఒక 110 వెహికల్స్ తిరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో 250 వెహికల్స్ ఈ విధంగా. దీంట్లోనే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి, ట్రాన్స్ఫార్మర్తో పాటు కావాల్సిన అంత ఎక్విప్మెంట్ కూడా ఈ మన సిటీలో కీలకమైన లొకేషన్స్లో పెట్టి తొందరగా ఎక్కడైనా ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా అక్కడ వెళ్ళి ఆ లైన్లో ఉన్న లేదా పోల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, చట్టు పడినా లేదా ఏదైనా ఫారెన్ ఆబ్జెక్ట్ పడినప్పుడు ఇమీడియట్లీ దీంట్లో ఒక 4 సిబ్బంది ఉండి అక్కడికి వెళ్ళి ఈ ల్యాడర్ తీసుకొని పైకి ఎక్కి పోల్ మీద ఎక్కి దాన్ని రిస్టోర్ చేస్తారు. ఈ రాత్రికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు బయటకొచ్చే పనులు పెట్టుకోవద్దంటున్నారు అధికారులు.